దాన్ని చూడండి. కాల్ తీసుకున్నాక. హలో, నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ హలో, చేస్తున్నారు? నా పేరు సునంద్ బాబు, గుంటూరు నుంచి సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కట్ అవుతుంది సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుంటూరు సార్, 22/5. ఓకే, 25 22/5/1975. సంవత్సరం 1975 సార్. 1975. సమయం అండి? 2:14. ఓకే, తెల్లవారుజామున. ఓకే, తెల్లవారుజామున. తెల్లవారుజామున 2:14 సార్. డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఒకసారి చూడండి సార్. 22/5/1975. ఓకే సార్, ఇప్పుడు నా గవర్నమెంట్ జాబ్ ట్రబుల్ లో పడింది సార్. ఏ ఊర్లో పుట్టారండి? నర్సరావుపేట, పల్నాడు జిల్లా సార్. నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మీ పేరండి? సునందు బాబు. సునందు బాబు. ఓకే, మీ యొక్క సమస్యను గురువు గారికి తెలియజేయండి. అలాగే సార్. జ్యేష్ఠనారాయణ. హలో, నమస్తే సార్. బాగున్నారా స్వామి? సార్, నా గవర్నమెంట్ జాబ్ కొద్దిగా ట్రబుల్ లో పడింది సార్. నేను గవర్నమెంట్ లెక్చరర్ గా పనిచేస్తూ కొద్దిగా హెల్త్ బాగాలేక డ్యూటీకి పోలేదు సార్. అది టెర్మినేట్ అయింది. మళ్ళీ ట్రై చేసుకుంటున్నాను. అది వస్తుందా రాదా తెలియబడతాండి. ఉద్యోగ స్థానాల్లో కొద్దిగా పాపగ్రహాలు ఉన్నాయండి, దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. శుక్రుడు శని రెండు కూడా ప్రబలంగా ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది మీకు. హలో, అంతకుముందు వాహన గండాలు ఏమైనా మీ వాహన గండాలు ఏమైనా జరిగినాయా? లేవు సార్, ఏమి లేవు సార్. 2-3 వాహన గండాలు ప్రమాదాలు మిస్ అయినాయండి, అది కనబడుతుంది జాతకంలో. హలో, అదే కొద్దిగా కనబడుతుంది. వాహనకారకుడు శుక్రుడు, వాహన స్థానం 4లో 2 పాపగ్రహాలు ఉండేటప్పటికీ కొద్దిగా ఆ పరమైన దోషాలు కనబడుతున్నాయి. కొద్దిగా దేవతారాధన బాగా గట్టిగా చేసుకోవాలండి. చేసుకుంటే కొద్దిగా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడైతే మీకు అనుకూలమైన భుక్తి నడవట్లేదండి, కొద్దిగా కష్టంలాగా అనిపిస్తుంది. మీరు దీని నిమిత్తం ఏంటంటే శుక్రుడు ఇది బొబ్బర్లు అనేది ఒక 10-11 శుక్రవారాలు ఈ యొక్క పట్టు వస్త్రంతో పాటు బొబ్బర్లు దానం ఇవ్వండి. దానం ఇస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ స్తోత్ర పారాయణ ఇవి చేసుకోండి. చేసుకుంటే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. కనీసం ఒక 41 రోజులన్నా చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. అన్ని పరాలుగా కూడా లాభించే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి, కొద్దిగా దోషం అయితే బాగా ఎక్కువగా ఉంది, కొద్దిగా కష్టం మీద మీ పని అవుతుంది. ఓకేనా? లక్కీ నెంబర్ వచ్చేసి 2 అండి. 2. అలాగే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. శుభం అండి. ఓకే గురుగారు, కన్యా రాశి గురించి